నేటి నుంచి కాకినాడ జిల్లాలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పర్యటించనున్నారు. 3 రోజుల పాటు కాకినాడలోనే ఉండనున్నారు పవన్. తొలి రోజు కాకినాడ జిల్లాలో 7 నియోజకవర్గాలపైన సమీక్ష నిర్వహించనున్నారు. కాకినాడ విద్యుత్ నగర్లోని ఓ ప్రైవేట్ గెస్ట్ హౌస్లో పవన్ బస చేస్తారు. ఇక ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో పార్టీ బలాబలాలపైన ఇన్ఛార్జీలతో సమీక్ష నిర్వహించనున్నారు. నియోజకవర్గాల్లో టీడీపీతో సమన్వయంతో పనిచేసేలాగా దిశానిర్దేశం చేశారు. వివిధ ప్రజా సంఘాలు అలాగే డ్వాక్రా సంఘాలతో పవన్ ముఖాముఖి నిర్వహించనున్నారు. తొలి విడత వారాహి యాత్రను కాకినాడ జిల్లా నుంచి పవన్ ప్రారంభించారు. ఇప్పుడు నియోజకవర్గాల వారీగా సమీక్షలకు ఈ జిల్లానే ఎంచుకోవడంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. నేటి నుంచి కాకినాడ జిల్లాలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పర్యటించనున్నారు. 3 రోజుల పాటు కూడా కాకినాడలోనే ఉండనున్నారు పవన్. తొలి రోజు కాకినాడ జిల్లాలో 7 నియోజకవర్గాలపైన సమీక్ష నిర్వహించనున్నారు. కాకినాడ విద్యుత్ నగర్లోని ఓ ప్రైవేట్ గెస్ట్ హౌస్లో పవన్ బస చేస్తారు. ఇక ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో పార్టీ బలాబలాలపైన ఇన్ఛార్జీలతో సమీక్ష నిర్వహించనున్నారు. నియోజకవర్గాల్లో టీడీపీతో సమన్వయంతో పనిచేసేలాగా దిశానిర్దేశం చేశారు. వివిధ ప్రజా సంఘాలు, డ్వాక్రా సంఘాలతోనూ పవన్ ముఖాముఖి నిర్వహించనున్నారు. తొలి విడత వారాహి యాత్రను కాకినాడ జిల్లా నుంచి పవన్ ప్రారంభించారు. ఇప్పుడు నియోజకవర్గాల వారీగా సమీక్షలకు ఈ జిల్లానే ఎంచుకోవడంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. రెడ్డిగా దీనికి సంబంధించి అయితే పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సాంబశివరావు అందిస్తారు. సాంబశివరావు, చెప్పండి, పవన్ కాకినాడలో పర్యటిస్తున్నారు, అలాగే అక్కడే బస చేస్తున్నారు, డీటెయిల్స్ ఎలా ఉన్నాయి? థ్యాంక్ యూ మమతా. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నిన్న రాత్రి 10 గంటల తర్వాత కాకినాడ జిల్లా కాకినాడ రూరల్ ఏదైతే విద్యుత్ నగర్ ఉందో అక్కడ జనసేన పిఠాపురం ఇన్ఛార్జ్ తంగెళ్ల ఉదయ శ్రీనివాస్ చెందిన గెస్ట్ హౌస్ లో బస్ చేయడం జరిగింది. ఆయన ఈ రోజు ఉదయం నుంచి కూడా కార్యక్రమం 3 రోజుల పాటు కార్యక్రమాలు ఉన్నాయి. ప్రస్తుతం ఆయన బస్ చేసిన గెస్ట్ హౌస్ లోనే ఉన్నారు. ఇక్కడికి దాదాపు 20 అడుగుల దూరంలో ఉన్న కళ్యాణ మండపంలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించి నాయకులతో సమావేశం కానున్నారు. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా నాయకుల సమావేశం జరుగుతుంది. మధ్యాహ్నం నుంచి కాకినాడ సిటీకి సంబంధించి నేతలతో చర్చిస్తారు. ఈ 3 రోజుల పాటు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించి ఏజెన్సీ పక్కన పెడితే 18 శాసనసభ నియోజకవర్గాలు ఉన్నాయి. ఇందులో కాకినాడ 7 నియోజకవర్గాలు గాను కాకినాడ సిటీ, కాకినాడ రూరల్, పిఠాపురం ఈ 3 సీట్లు అడుగుతున్నారు. ఇందులో కాకినాడ సిటీ లేదా రూరల్, పిఠాపురం ఇవ్వడానికి టీడీపీ కూడా సిద్ధంగా ఉందని పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఇక తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించి ఇప్పటికే రాజానగరం సంబంధించిన బత్తుల బలరామకృష్ణ పేరు పవన్ కళ్యాణ్ ప్రకటించడం జరిగింది. అదేవిధంగా రాజమండ్రి రూరల్ నుంచి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పార్టీ అధ్యక్షుడు కందుల దుర్గేష్ కోసం 2 సీట్లు అక్కడ అడుగుతున్నారు. ఇక బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాకు వెళ్తే అక్కడ గతంలో రాజోల నుంచి జనసేన నుంచి గెలిచి వైసీపీలో గెలిపిన రాపాక వరప్రసాద్ ను ఓడించాలన్న పట్టుదలతో ఉన్నారు. రాపాక వరప్రసాద్ కు తిరిగి అదే టికెట్ గానీ లేదా ఎంపీ సీట్ గానీ ఇచ్చేందుకు ముఖ్యమంత్రి జగన్ ఒప్పందం కుదుర్చుకున్న నేపథ్యంలో రాపాక నుంచి మళ్లీ పోటీ చేసేందుకు సిద్దపడుతున్నారు. అదేవిధంగా వైసీపీకి చెందిన జిల్లా కోనసీమ జిల్లా అధ్యక్షుడు ముమ్మడివారం ఎమ్మెల్యే పొన్నాడు సతీష్ ఉన్నాడు కాబట్టి ఆ సీట్ కూడా అడుగుతున్నారు. దాంతోపాటు అమలాపురం అంటే తూర్పుగోదావరి జిల్లాలో 2 సీట్లు, కోనసీమ అంబేద్కర్ జిల్లాలో 3 సీట్లు, కాకినాడ జిల్లాలో 3 సీట్లు, 8 సీట్లు అడుగుతున్నారు. ఇందులో 6 సీట్లు ఇచ్చే అవకాశం ఉంది. నేటి నుంచి 3 రోజుల పాటు అంటే 28, 29, 30 3 రోజులు కూడా పవన్ కళ్యాణ్ ఇక్కడే ఉంటారు. దీనిపై చర్చలు జరుగుతున్నాయి. దీనికి తోడు పవన్ కళ్యాణ్ 2 స్థానాల నుంచి పోటీ చేస్తారు. ఒకటి భీమవరం ఖరారైంది.
రెండోది కాకినాడ సిటీనా లేదంటే తిరుపతి తిరుగు నుంచి పోటీ చేస్తారన్న దాని మీద కూడా ఈ 3 రోజుల సమావేశంలో నిర్ణయం తీసుకుని ఉన్నారు. అదేవిధంగా పరిశీలిస్తే చంద్రబాబు కూడా ఇప్పటికే కుప్పంతో పాటు ఉత్తరాంధ్ర జిల్లాల్లో దృష్టి పెడుతున్నారని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో వైసీపీని ఢీకొట్టేందుకు అధినేతలిద్దరూ కూడా 2 స్థానాల్లో పోటీ చేసేందుకు సన్నద్దమవుతున్నారు. 3 రోజుల పాటు కూడా 18 నియోజకవర్గాల నేతలతో, ఇన్ఛార్జీలతో, కీలక నాయకులతో, రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులతో ఆయన సమావేశం జరపనున్నారు. ఇది పూర్తిగా అంతర్గత సమావేశం, మీడియాను పిలిచినప్పుడు మాత్రమే రావాలన్నారు. పార్టీ నాయకులు జిల్లా కార్యదర్శి రామకృష్ణ మనతో ఉన్నారు. సార్ చెప్పండి, ఇప్పుడు 3 రోజుల పాటు పవన్ కళ్యాణ్ గారు మీటింగ్ పెట్టారు. ఈ 3 రోజులు ఏం జరుగుతుంది ఇక్కడ? అందరికీ నమస్కారం అండి. నా పేరు రామకృష్ణ నల్లల, జిల్లా సెక్రటరీ. విషయం ఏంటంటే ఈ 3 రోజులు కూడా మా పవన్ కళ్యాణ్ గారు జనసేనని ఆల్రెడీ కొన్ని సమీక్షలు మంగళగిరిలో మెయిన్ ఆఫీసులో జరిగాయి. ఇక రిమైనింగ్ క్షేత్రస్థాయిలో ఇప్పుడు ఇక్కడ క్యాంప్ పెట్టి ఇక్కడ అంటే ఇక్కడ ఈ 3 నియోజకవర్గాలు జరుగుతుందా లేదా ఇతర జిల్లాలు కూడా ఇక్కడ చేస్తారా? ఈ 3 రోజుల్లో ఇంకా దాని మీద ఎటువంటి క్లారిటీ పూర్తిగా లేదండి. ఇక్కడ ఈ రోజు అయితే కాకినాడ జిల్లా వరకు ఇక్కడ రివ్యూలు జరుగుతున్నాయి. ఆల్రెడీ రివ్యూ జరగడానికి ముందే సార్ దగ్గర తగినటువంటి సమాచారం, ఆయనకు ఆల్రెడీ చాలా రకాల బహుముఖమైనటువంటి సమాచారం ఉంది. రకరకాల కమిటీల ద్వారా కానీ బయటికి కనిపించేవి కానీ, అలాగే ఇంటర్నల్ టీం కానీ ఇలా ఉన్నారు. అలాగే మా శతజ్ఞ టీం ఉంది, ఐటీ టీం ఉంది. ఇవన్నీ బయటికి కనిపించేవి. బయటికి కనిపించకుండా ఇంకా షాడో టీమ్స్ ఉన్నాయి. ఇవన్నిటిని కూడా సంపూర్ణ సమాచారం తీసుకుని దాని ప్రకారం ఇవాళ మంచి చెట్లన్నీ మాట్లాడి తగిన నిర్ణయం ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు తీసుకోవడానికి ఇవాళ రివ్యూ యొక్క ఉద్దేశం. ఇప్పుడు కాకినాడ జిల్లాకు సంబంధించి కాకినాడ సిటీ, కాకినాడ రూరల్, పిఠాపురం 3 అడుగుతున్నారు. 3 ఇచ్చే అవకాశాలు ఉన్నాయని మీరు నమ్ముతున్నారా? వాస్తవంగా ఏది కూడా నెక్కచ్చి కాదండి. ఎందుకంటే ఇవంతా ఊహాగానాలు. ఎవరు అంటే ఇందులో కొన్ని ఎవరైనా మీరు చెప్పినట్టుగా శతజ్ఞ టీంలు ఉన్నాయి, ఐటీ టీంలు ఉన్నాయి. దానికి తోడు పవన్ కళ్యాణ్ ప్రత్యేక బృందాలతో సర్వే చేయించారు. ఈ సర్వేల ఆధారంగా మీరు ఎక్కడ బలంగా ఉన్నారనుకుంటున్నారు జిల్లాకు సంబంధించి? సాధారణంగా ఉభయ గోదావరి జిల్లాల్లో, ఉమ్మడి గోదావరి జిల్లాల్లో, తూర్పు కానీ పశ్చిమ గోదావరి జిల్లా కానీ ఎక్కడైనా కానీ జనసేన అనేటువంటిది బలంగానే ఉంటుంది. అందులో ఎటువంటి అనుమానం లేదు. కాబట్టి ఈ జిల్లాలకు సంబంధించి గతంలో కూడా పవన్ కళ్యాణ్ గారు అనేక సందర్భాల్లో మా ఇన్ఛార్జీలతో వాళ్ళతో చెప్పింది ఏంటంటే ఇక్కడ మనకి ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది అనేటువంటి విషయం. ఇక మనం అందరం చూస్తున్నామండి, మామూలుగా ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ మా ప్రతి నియోజకవర్గంలో కూడా జనసేన బలంగా ఉంది. అందులో అనుమానమే లేదు. అయితే పొత్తులు అనేటువంటివి, పొత్తు ధర్మాలు అనేటువంటివి డిఫరెంట్ ఈక్వేషన్స్, డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఆ క్యారెక్టర్స్ ఆధారంగా జరుగుతాయి. కాబట్టి వాటి ఆధారంగా మా అధ్యక్షుల వారు తగినటువంటి నిర్ణయాలు తీసుకుంటారు. అంతేగాని ఈ సీటు ఇస్తారు, ఈ సీటు ఎవరు, ఇలాంటివన్నీ కూడా ఇప్పటికే హరిరామ్ జోగి గారు 60 సీట్లు కావాలి, 60 సీట్లు మేము గతంలో 2019 ఎన్నికల్లో 10,000 కంటే ఎక్కువ సీట్లు తీసుకున్నాం అని చెప్పారు. 60 సీట్లు వస్తే నమ్మకం మీకు ఉందా? కంపల్సరీ అయితే ఉందండి. ఎందుకంటే మేము ఇక్కడ కాకినాడ సిటీలో 48 వార్డులు కూడా మేము తిరుగుతున్నామండి. 23వ వార్డు ఇన్ఛార్జి నేను, అలాగే కాపు నాయకుడిని కూడా. ఎందుకంటే హరిరామ్ జోగి గారు మీరు కాపు సామాజిక వర్గం తీసుకొచ్చినప్పుడు ముద్రగడ పద్మనాభ వైసీపీలోకి వెళ్తున్నారు. వాళ్ళ అబ్బాయికి ప్రతిభ టికెట్ కూడా కన్ఫర్మ్ అయింది. అప్పుడు కాపు సామాజిక వర్గం 2గా చీలిపోయే అవకాశాలు ఉన్నాయి కదా? అటువంటిది ఏమీ లేదండి. ఈసారి కాపులందరూ కూడా ఒక ఉమ్మడిగా అయితే ఉన్నారని, పవన్ కళ్యాణ్ గారిని అయితే మాత్రం నెగ్గించుకోవాలన్న ఒక కసితోటి అయితే మాత్రం కాపులందరూ కూడా ఉన్నారండి. ఎందుకంటే గత ప్రభుత్వాలు ఏవి కూడా కాపుల్ని ఇచ్చేయలేదండి. ఈసారి కళ్యాణ్ గారు వస్తే మాత్రం కాపులందరినీ కూడా ఒక తాటి మీదకి తీసుకొస్తారన్న వెళ్ళరండి. కంపల్సరీ ఆయన అయితే కంపల్సరీ ముందు చేసిన ఉద్యమం కానివ్వండి, ఏదైనా కూడా వైసీపీకి సపోర్ట్ గానే చేశారండి. ఆయన కాపులకి సపోర్ట్ గా మాత్రం ఏది కూడా చేయలేదండి. ఈ రోజు కంపల్సరీ ఏదైనా ఉందంటే కళ్యాణ్ గారు అయితేనే మాత్రం చేయగలరండి. ఉన్న వాళ్ళు ఎవరో అయితే కూడా చేయలేరు. మేము ఇంకోటి ఏంటంటే కంపల్సరీ మేము కాకినాడ సిటీ నుంచి కళ్యాణ్ గారు పోటీ చేయాలని మేము కోరుకుంటున్నామండి. ఎందుకంటే కళ్యాణ్ గారు ఇక్కడైతే పోటీ చేస్తే రెడ్డి గారిని ఓడించడానికి సమయమైన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. చంద్రశేఖర్ రెడ్డి కూడా పవన్ కళ్యాణ్ వారాహి కాకినాడ యాత్రలో దమ్ముంటే నా మీద పోటీ చేసి గెలున సవాల్ విసిరారు. ఆ సవాల్ని స్వీకరించే ఉద్దేశం ఉందా? మాటలు ఎన్నైనా చెప్తారు సార్. వాళ్ళకి ఈ రోజుల్లో మీరు అడుగుతున్నారు కదా, పవన్ కళ్యాణ్ గారు కాకినాడ నుంచి పోటీ చేయమని మీరు అడుగుతున్నారు. ఆల్రెడీ వార్తలు వస్తున్నాయి పోటీ చేస్తారని. కంపల్సరీ చేస్తారని మాకు కూడా కొంత ఇన్ఫర్మేషన్ అయితే ఉందండి అన్నటి నుంచి. కళ్యాణ్ గారు 3 రోజులు పెట్టిన పర్యటనలో. ఎందుకంటే కళ్యాణ్ గారు ఇక్కడైతే పోటీ చేస్తే గనక ఆయన రెడ్డి గారు కంపల్సరీ ఇంట్లో అయితే కూర్చోవలసిన పరిస్థితులు అయితే ఉన్నాయండి. ఎందుకంటే ఈయన పోటీ చేస్తే నేను ఓడించి పంపుతానని అంటున్నారు. కానీ నిజంగా ఈయన అయితే పోటీ చేస్తే జన సైనికులు మాత్రం కంపల్సరీ రెడ్డి గారిని ఇంట్లో కూర్చోబెడతారండి. ఇది పరిస్థితి. కాకినాడ నుంచి పవన్ కళ్యాణ్ పోటీ చేసే అవకాశాలు కనపడుతున్నాయి. అదే అంశం మీద మీరు చర్చిస్తూ ఉంటున్నారు. మరొక గంట సేపట్లో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా సమావేశం జరుగుతుంది. కెమెరామెన్ దర్బాబుతో సాంబశివరావు, BRK న్యూస్, కాకినాడ. పవన్ కళ్యాణ్ గెస్ట్ హౌస్ నుంచి.